ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును అని. ప్రజలారా, దేవుడు మనలను జ్ఞాపకము చేసుకున్నటకు మనం ఏ పాటి వారము? మనము కేవలము మంటివారమై ఉన్నాము. మనల్ని జ్ఞాపకము చేసుకొనుటకు మనం ఏ పాటి వారము? దావీదు మహారాజు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు అని. ప్రజలారా, మనుష్యుడు బాగున్న దశలో వారిని ఇతరుల మనుషులు జ్ఞాపకము చేసుకోవటమే అరుదైపోయిన ఈ రోజుల్లో మరి దీనదశలో ఉన్నప్పుడు ఇంకెవరు పట్టించుకోరు, ఓదార్చలేరు, జ్ఞాపకములకు కూడా తెచ్చుకోరు. దీనదశ, అది మన ఆర్థిక విషయమైన, కుటుంబము దీనదశలో ఉన్న భారములతో ప్రయాసములతో మన స్థితి దీనత్వంలోనికి అనగా కృంగిన పరిస్థితుల్లోనికి వెళ్ళినా, పాపపు జీవితము వలన దీనదశ జీవితముగా మారిపోయిన, దాస్యమనే బానిసత్వంలో ఉన్న, ఆధ్యాత్మిక స్థితిలో దీనస్థితిలో ఉన్న ఎవరూ మనల్ని జ్ఞాపకము చేసుకొనరు. ఏదైతే మనల్ని కృంగదీయునో, నిస్సహాయ స్థితిలోనికి నెట్టివేయునో అదే దీనదశ అగును. అప్పుడు ఎవరూ మనల్ని జ్ఞాపకము చేసుకొనరు. అయితే మనలను మన దీనస్థితిలోనూ మన నిస్సహాయ స్థితిలోనూ మనల్ని జ్ఞాపకము చేసుకొని మనల్ని ఆదరించే దేవుడు ఉన్నాడు. ఆయన కృపతో మనల్ని నింపే దేవుడు ఉన్నాడు. ఆనాడు దీనదశలో బానిస దశలో ఉన్న యోసేపును దేవుడు జ్ఞాపకము చేసుకుని దేవుడు అతన్ని పై విచారణకర్తగాను నియమించెను. మరి మరొకసారి అతడు చెరసాలలో దీనస్థితిలో ఉన్నప్పుడు యోసేపును దేవుడు జ్ఞాపకము చేసుకొని అతన్ని విడిపించి ఐగుప్తు దేశమునకు ప్రధానిగా చేసెను. యోబును దేవుడు జ్ఞాపకము చేసుకొని తన క్షీణించిన దీనస్థితిని జ్ఞాపకము చేసుకొని విడిపించి రెండెంతలుగా తనని ఆశీర్వదించెను. అలాగుననే సారెపేతులో ఉన్న విధవరాలి యొక్క దీనస్థితిని జ్ఞాపకము చేసుకుని దేవుడు ప్రవక్త అయిన ఏలియాను పంపెను. ఆమెను దేవుడు ఆ స్థితి నుండి విడిపించి మరెన్నడూ ఆ స్థితిలోనికి ఆమె వెళ్ళకుండునట్లు దేవుడు తన కృపతో ఆమెను ఆశీర్వదించెను. అలాగుననే 38 సంవత్సరముల నుండి వ్యాధితో బాధపడుతున్న, నడువలేని, ఎవరూ పట్టించుకొని వ్యక్తిని దేవుడు ఎరిగి జ్ఞాపకము చేసుకుని అతనిని బాగుపరిచెను, తన జీవితమును మార్చెను, ఆశీర్వదించెను. ఇలాగున ఎందరినో దేవుడు జ్ఞాపకము చేసుకుని వారిని తన కృపతో దీవించిన కార్యములు ఉన్నవి. జ్ఞాపకము అంటే సాధారణంగా వారిని జ్ఞాపకము చేసుకుని మరలా మరిచిపోవడము కాదు, కానీ దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకము చేసుకుంటే ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు, ఆ హృదయంలో తాను భరించిన వేదన, తాను పొందుతున్న దుఃఖము, ఒంటరితనము, నిస్సహాయ స్థితి, నిందలు, అవమానాలు అన్నీ జ్ఞాపకము చేసుకును దేవుడు. వారు అనుభవిస్తున్న పాపభారము అన్నీ కూడా దేవుడు జ్ఞాపకము చేసుకును. దేవుడు వాటిని ఎరుగును. వీటన్నిటినీ దేవుడు జ్ఞాపకము చేసుకొని వాటి నుండి ఆ వ్యక్తిని విడిపించును. శాశ్వతమైన కృపతో దేవుడు అట్టి వారిని ఆదరించును. ఆయన కృప ఉంటే మనకి చాలును. ఆయన కృప మనందరికీ తోడైండునుగాక. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మాలో అనేక మందిమి పెంటకుప్పల వంటి స్థితిలో గుండా వెళ్ళియున్నాము. దీనస్థితిలో నిరాశ నిస్పృహలతో ఉన్న మాలో అనేక మందిని మీరు జ్ఞాపకము చేసుకొని నేడు మమ్మును ఎంతగానో అభివృద్ధి పరిచారు, విడిపించారు, రక్షించారు. దేవా, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంకనూ అనేక మంది మనుషుల చేత మరోబడ్డారు, వెలివేయబడ్డారు. దేవా, మీ కృపను వారి పట్ల కుమ్మరించి వారిని జ్ఞాపకము చేసుకొని వారి బాధల నుండి, వారి దీనస్థితి నుండి లేవనెత్తి వారిని విడిపించి మీ ఆశీర్వాదమును అనుగ్రహించి మీ కృపను తోడుగా ఉంచమని వేడుకుంటూ సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.